థ్యాంక్ యూ బడే సమన్న. నేటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 42% రిజర్వేషన్లు అమలు పరచడానికనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనే ఒక గొప్ప బృహత్తరమైనటువంటి ఏదైతే ఉందో కార్యక్రమం మనం గత 6 నెలల సంధిగా ఇదే అంశం పైన తెగబడని పోరాటం అందరూ కూడా వెనుకబడిన పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే అది మనకు ఒట్ల పుట్టింది కూడా కాదు. ఇస్తా అని చెప్పేది ఎవరు, ఇయ్యొద్దని చెప్పేది వాళ్ళే, ఇస్తా అని చెప్పేది వాళ్ళే, జడ్జిమెంట్లు వాళ్ళే, అరెస్టులు వాళ్ళే. ఎందుకంటే మనం చూసినాం కదా, మన తెలంగాణ ఉద్యమంలో రసమయ్య ఒక పాట పాడేది, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిత్తా, మీరు ఎదురుగానే కూర్చుంటారు జిలేడమ్మ జిత్తా. పెట్టేది వాళ్ళే, కొట్టేది వాళ్ళే, చేసేది వాళ్ళే. అణచివేతకు అర్థపర్థం లేకుండా పోతుంది అన్నట్టు. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పింది, జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు రావాలి. రాజ్యాంగం ఏం చెప్తుంది, మెజార్టీపై మైనార్టీ. అడగని అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు వస్తాయి, అడగని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు వస్తాయి. అడిగిన మనలాంటి వాళ్ళకేమో జైలు నిర్బంధాలు కొట్టాడలు అవుతాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎస్సీ ఎస్టీలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మరి అదే జాతులకు సంబంధించిన మనం, కులవృత్తులకు సంబంధించిన మనకు ఎందుకు రావట్లేదు? మరి మనకు పాకిస్తాన్లో ఉన్నామా? మనకు పాకిస్తాన్ ముఖ్యమంత్రి, లేకపోతే మనం పాకిస్తాన్ ప్రధానమంత్రి శేఖర్ పరిపాలించబడుతున్నామా? ఇటువంటి సమస్యలని ఎక్కడ దూరాయినా కూడా ఏ బుక్లో ఎవరైనా రాష్ట్రం మంచుకునేమో మనకు అర్థం కావట్లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా, రాజ్యాంగాలు చదివినా దొరకట్లేదు, కాన్స్టిట్యూషన్ ఏం చూసినప్పుడు దొరకట్లేదు. బీసీల పరిస్థితి ఏంది? పెద్ద పెద్ద మంచి మేధావులు కూడా ఆలోచన పడ్డారు. అంటే కొట్లాడితేనే హక్కులు వస్తాయా? అది ఒక బీసీలకు మాత్రమే ఇట్లుంటుందా? ఏ కొట్లాట లేకుండా, ఏ పంచాయతీ లేకుండా అర్ధరాత్రి 7% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఎవరు అడిగితే ఇచ్చారు, ఎవరు అడిగితే ఇంప్లిమెంట్ చేసారు? వాళ్ళు ఉన్న 7%లో పేదోళ్ళు ఎంతమంది? మరి ఇప్పుడు 7% రిజర్వేషన్లు వాళ్ళు జనాభా ఉన్నారు, 10% వచ్చినాయి. ఆ 10%లో కూడా పేద రేట్లు ఎంతమంది? వాళ్ళు మా అంటే 2% ఉంటారు, 6% అప్పనంగా తీసుకుంటారు. అయినా మేము రోడ్లు ఎక్కలే, అయినా మేము బాధపడాలి. అంటే ఈ ఇలాంటి మీటింగ్లు రూపాయి కూడా పెట్టి ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, నాలాంటి వాళ్ళు, పడే సమణ లాంటి వాళ్ళు, రాజారామణ లాంటి వాళ్ళు, విజేంద్రన్న లాంటి వాళ్ళు, రామకోటన్న లాంటి వాళ్ళు, మా అందరికి గురువు అయిన నారాయణ లాంటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని, అన్న ఇదేంటంటే తమ్మి పోరాటం ద్వారా ఇది సాధ్యం. కానీ ఇక మనం కొట్లాడుతున్నాం, కేసులు వేయాలి అంటే, నిన్న కాక మొన్న జైలు పోయి కేసులు పెట్టుకుంటే బెయిల్లకు దానికి దీనికి డబ్బులు, లాయర్లు, ఇదంతా ఖర్చుతో కావట్లేదన్నా అని చెప్తే పోరాటం. రెండో మార్గం ఏంటి? పోరాటం. కనుక దాన్ని ఉద్దేశించి 42% రిజర్వేషన్లు కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. అది చేసింది రేవంత్ రెడ్డి. అది ఇవ్వద్దని చెప్పి అడ్డుపడేది ఎవరైతే ఉన్నారో రెడ్లే. మళ్ళీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. కనుక దీన్ని ఏ రకంగా ఎదుర్కొందాం, దీన్ని ఏ రకంగా ముందడుగు పోదామని చెప్పేసి మా శక్తి కొద్ది మేము ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసినాం. మా సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా రౌండ్ టేబుల్ మీటింగ్కి వచ్చినటువంటి బీసీ ప్రముఖులందరూ కూడా ఉద్యమాభివందనాలు జరుపుకుంటూ, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖుల్లో మా అన్న గత 3 దశాబ్దాల నిర్వీర్యమైనటువంటి పోరాటం, పేదరికం, ఆకలి, అజ్ఞానం, అక్షరాస్యత ఉన్నా కూడా మనలాంటి బడుగు జీవులు, బతుకుదేవులు కోరేటువంటి అన్న ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారాయణ గారికి, అదేవిధంగా 2 దశాబ్దాల ఎడతెగని పోరాటం, ఎన్నో జైళ్ళు, నిర్బంధాలు, కేసులు, ఇవన్నిటి కూడా వెనుక తగ్గని మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామకోటన్న గారికి, ఇక ఈ సంఘాలతోటి కాదు, ఇక జేఏసీలతో కాదు, పొలిటికల్ తోటే మనకు పవర్ వస్తుందని చెప్పి ఎన్నో లక్షల రూపాయలు తన ఆస్తులను సైతం లెక్క చేయకుండా కూడా హైదరాబాద్ని, మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్న బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేంద్రన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వెంకటయ్య గారు, అనాథల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, శ్రీధర్ ప్రజాపతి, బీసీ అడ్వకేట్ ఫోరం కన్వీనర్ గారు, కృష్ణుడు గారు, బీసీ టీచర్ల ఫోరం అధ్యక్షుడు కృష్ణుడు గారు, అదేవిధంగా రవీంద్ర గౌడ్ గారు, పొలిటికల్ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, యశ్వంత్ గారు, పొలిటికల్ జేఏసీ కొల్లాపూర్ కన్వీనర్, రాజేందర్ గారు. ఇక రాజేంద్ర అన్న గురించి కూడా చెప్తే, అన్న మాతో పాటు మా ఉద్యమాల్లో కూడా తనకంటూ ఒక శైలి, ఆర్ కృష్ణకు హనుమంతుడిలాక 24 గంటలు ఎప్పుడు కూడా ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉద్యమాల్లో ఉంటున్నటువంటి బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాజేంద్రన్న గారు. తర్వాత మహిళా సంఘం విషయానికి వస్తే, మేము ఏనాడైతే నేను ఇంటర్మీడియట్ చదువుకునేది ఉన్నంత దగ్గర చెప్పాలి కనుక
ఇంటర్మీడియట్ చదువుకునే తరుణంలో అప్పటికే వాళ్ళు లతక్క కానీ లక్ష్మక్క కానీ సింగక్క కానీ ఇంకా మేడం రమాదేవి గారు కానీ ఆర్ కృష్ణ దగ్గర తొలిత మహిళా సంఘం పెట్టినటువంటి నాయకులు ఎవరంటే వీళ్ళు. వాళ్ళు తింటున్నారా తినట్లేరా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, వాళ్ళ పిల్లలు పసిపిల్లలు ఉన్నప్పటి నుంచి ఇలా వాళ్ళు మనవరాలు వచ్చేంత వరకు కూడా ఏం ఆశించకుండా ధనార్జన లాభార్జన ఉద్యోగార్జన ఏం ఆశించకుండా కూడా వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏ పార్టీ కండవ తెలియదు, వాళ్ళకి ఏ రాజకీయ నాయకులు తెలియదు. కానీ వాళ్ళు గుర్తుపట్టడం ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు వాళ్ళని. అయినా కూడా వాళ్ళు బీసీ ఆఫీస్ కనుక వాళ్ళ కష్టాల కనుక అటువంటి ఉద్యమాలు చేస్తూ వాళ్ళు చిరస్మరణీయంగా బీసీ ఉద్యమ చరిత్రలో రాబోవు బీసీ ఉద్యమానికి వాళ్ళు ఒక నాందిగా పేరు కాంచుకున్నారు. మన లతక్క గారికి కానీ అదేవిధంగా లక్ష్మక్క గారికి కానీ శ్రీదత్త గారికి కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మంజూర గారు తెలంగాణ జాగృతి బీసీ మహిళా సంఘంగా వచ్చారు. అదేవిధంగా మన రామ్కోటి గారు తెలంగాణ జాగృతి నుంచి ఈ మధ్యనే ఏదైతే అక్కడితో ఎప్పటి నుంచో ప్రయాణం చేసి మన పాదయాత్రలో కానీ జాగృతి విషయంలో కానీ కుడిభుజం లెక్క ఎవరైతే ఉన్నారో కవిత గారికి కుడిభుజం లెక్క పేరు తెచ్చుకుంటున్నటువంటి మన ఎల్బీ నగర్ నాయకుడు, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు మన రామ్కోటి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి చంద్రవంక చిన్నరాములు గారు ఏదైతే తను కూడా ఒక 25 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆర్కెస్ట్రా ఉద్యమాల్లో పాల్గొంచుకుంటూ తనకు తోచిన విధంగా తన ఉద్యమ శైలిని ప్రదర్శిస్తున్నటువంటి మన చంద్రవంక చిన్నరాములు గారికి, ప్రతి ఒక్కరికి ఇంకా విద్యార్థి నాయకులు తమ్ముడు డప్పు మన స్వామి గారికి, వెంకట స్వామి గారికి, వెంకట తమ్ముడు గారికి, కిరణ్ గారికి, రాకేష్ గారికి, జీవన్ గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమానికి చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఆదివారం కనుక ఇళ్ళ పనులు ఉంటాయి, అందుకనే 3 గంటల వరకు